ఉత్తి పుణ్యానే 1111 కోట్ల రూపాయల భూ పందారం విశాఖలోని మధురవాడలో 9.39 ఎకరాల ఏపీటీడీసీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి బదిలీ పక్కా స్కెచ్తో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నిషేధిత జాబితా నుంచి తొలగించి మరీ కేటాయింపు 199.96 కోట్లకే బుక్ అడ్జస్ట్మెంట్ ప్రాతిపదికగా కట్టబెట్టిన వైను అంటే పేపర్ పైన మాత్రమే డబ్బు బదిలీ సర్కారుకి రూపాయి కూడా రాదు. ఇప్పటికే ఈ భూమిలో మెగ్లాన్కి 5 ఎకరాలు, పద్మ హాస్పిటాలిటీస్కి 4.39 ఎకరాల కేటాయింపు, స్టార్ హోటళ్ళు రిసార్ట్ల పేరుతో యథేచ్ఛగా భూదోపిడి, ప్రైవేట్ వ్యక్తులకి నచ్చిన ప్రభుత్వ భూమిని కట్టబెడుతున్న బాబు సర్కార్ విలువైన ప్రభుత్వ భూముల మీద కన్నేసి అప్పగించడంలో దూకుడు, తద్వారా యథేచ్ఛగా నాకెంత నీకెంత స్కీమ్ అమలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ప్రస్తుతం పబ్లిక్లో ఒక ఇట్లాంటి వాటి మీద అవగాహన ఉంది, కానీ పబ్లిక్ ఏంటంటే ఎవడు తిన్నా తిరిసి వచ్చినా సరే మాకు ముందు కొంత ఏదో ఒకటి డెవలప్మెంట్ రావాలి, హైదరాబాదు, తమిళనాడు లేకపోతే అంటే చెన్నై, బెంగళూరుకి పోతున్నటువంటి మా బిడ్డలు ఇక్కడ బ్రతికితే బాగుంటుంది అన్నటువంటి ఆకాంక్ష వీళ్ళ అదృష్టం. అదే సందర్భంలో రాష్ట్రానికి దురదృష్టం. ఎవడైనా ఒకడు పెట్టుబడి పెట్టుకుంటానికి వ్యాపారానికి తోడు నిలవటం ప్రభుత్వం వేరు, కానీ పెట్టుబడి అంతా ప్రభుత్వమే పెట్టడం అనేటటువంటిదే ఇక్కడ సమస్య. భూమి కొనుక్కోలేనోడు రేపు పొద్దున భూమిలో వ్యాపారం చేయగలుగుతాడా అంటే చేసి సక్సెస్ అయిన వాళ్ళు 20% ఉంటారు, భూమిని అమ్ముకున్నోళ్ళు 80% ఉంటారు. అది క్రాస్ చెక్ చేసుకుంటే కానీ అర్థం కాదు. దాని మీద ఎన్ని మాట్లాడినా సాధారణ ప్రజలకి ఈ భాష అర్థం కాదు.